భారత సురక్షా సమితి మరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు గారు నాయకత్వంలో మా భారత సురక్ష సభ్యులం అందరం కలిసి ఈరోజు మరి పివి నరసింహారావు గారికి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా మరి మన ప్రియతమ నాయకులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి గత ఎన్నో సంవత్సరాల నుంచి మరి పివి నరసింహారావు గారు బాల్యం నుంచే అనేక తెలివితేటలు గలవాడు. అతను మంత్రిలో సర్పంచ్గా కూడా గెలవడం జరిగింది. అంచెలంచెలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. తర్వాత బహుభాషా కోవిదుడు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషలను అనర్గళంగా మాట్లాడేటువంటి ఒక మంచి సంపన్నుడు, గుణం కలిగినటువంటి ఒక వ్యక్తి, ఒక మహామేధావైనటువంటి పాములపర్తి వెంకట నరసింహారావు గారి యొక్క మరి ఆయన వృత్తి జరిగినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఆ రోజు ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు కానీ, కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రభుత్వం కానీ పాములపర్తి వెంకట నరసింహారావు గారి యొక్క మృతదేహాన్ని కనీసం ఘోరాతి ఘోరంగా సగం వరకే కాల్చి పడవేసినటువంటి యొక్క చరిత్ర వాళ్ళది. మరి తద్వారా ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు ఇన్ని రోజులపైనా కానీ మరి మోడీ గారు ఇటు యొక్క విషయాన్ని బలంగా గుర్తుపెట్టుకొని మరి భారతదేశంలోనే ప్రపంచంలోనే ఇంత మంచి మేధావి, పరిపాలనా దక్షకుడు, ఆర్థిక సంస్కరణలు పరిపాలనకు ఆది అని ఉద్దేశంతో మోడీ గారు ఎవరు ఊహించినటువంటి యొక్క మరి పివి నరసింహారావు గారికి అరుదైనటువంటి భారత రత్న బిరుదాంకితుని అనౌన్స్ చేయడం జరిగింది. తద్వారా మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి ఎవరైనా కానీ గొప్పవాళ్ళు కానీ మేధావులు కానీ పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఒక మంచి వ్యక్తులను గుర్తించి మరి వారికి ఇప్పటికైనా ఇంత మంచి అవార్డును ప్రకటించడం మేము భారత సురక్షా సమితి తరఫున హర్షం తెలియజేస్తూ బిరుదులు ప్రకటించడం జరిగింది. దాని సందర్భంగా మరి భారత సురక్షా సమితి సభ్యులమైన మేమందరం ప్రధాని నరేంద్ర మోడీ గారికి మరి పాలాభిషేకం చేసి వారిని గౌరవించడం జరిగింది. కాబట్టి మోడీ గారి నాయకత్వంలో తిరిగి మళ్ళీ కూడా భారతీయ జనతా పార్టీ అధికారం రావాలని, మోడీ గారు ప్రధాని కావాలని, ప్రపంచ దేశాలలో మనం 2వ స్థానంలో ఉన్నాం, వచ్చేసరికి మొట్టమొదటి స్థానంలో రావాలని, అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలని మరి మోడీ గారికి మా యొక్క భారత సురక్ష సమితి తరఫున సంపూర్ణ విశ్వాసాన్ని తెలియజేస్తున్నాం.